శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 68, 69, 70. శుతసీమంత సింధూరీకృత పాదాజ్యధూళిక సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక. 289వ నామము ఓం శృతసీమంత సింధూరీకృత పాదాజ్యధూళికాయే నమః. వేదాలకు తలమానికాలైన శృతి సీమంతాలు అంటే ఉపనిషత్తులు లలితాంబకను సమగ్రంగా వర్ణింపజాలక ఆ జగన్మాత పాదధూళిని సింధూరంగా తలదాల్చాయి. అట్టి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 290వ నామము ఓం సకలాగమ సందోహ శక్తి సంపుట మౌక్తికాయే నమః. సమస్త వేద సముదాయం అనే ముత్యాలతో కూర్పబడిన నాశాభరణం గల తల్లికి నా నమస్కారములు అని అర్థము. సకల ఆగమములు జగన్మాతకు ఆభరణములందువల్ల అవి దేవిని వర్జింప అసమర్థములై ఉన్నాయి. లలితాదేవి ఆవాజ్మాసన గోచరమని ఈ యొక్క శ్లోకానికి అర్థము. 69వ శ్లోకము పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. 291వ నామము ఓం పురుషార్థప్రదాయే నమః. ధర్మ అర్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలను భక్తులకు ప్రసాదించు తల్లికి నమస్కారములు అని అర్థము. 292వ నామము ఓం పూర్ణాయే నమః. పూర్ణ పరబ్రహ్మస్వరూపిణి అయిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 293వ నామము ఓం భోగిన్యై నమః. సుఖ సాక్షాత్కార రూపిణి లేదా నాగకన్యారూపిణి అయిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 294వ నామము ఓం భువనేశ్వర్యై నమః. చతుర్దశ భువనాలను ఈశ్వరి అయిన తల్లికి నా నమస్కారములు అని అర్థము. 295వ నామము ఓం అంబికాయై నమః. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులతో కూడిన అంబిక జగన్మాత అయినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 296వ నామము ఓం అనాది నిధనాయే నమః. ఆది అంతములు లేని తల్లికి నా నమస్కారములు అని అర్థము. 297వ నామము ఓం హరిబ్రహ్మేంద్ర సేవితాయే నమః. హరి బ్రహ్మ ఇంద్రాది దేవతలచే సేవించబడుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ 69వ శ్లోకానికి అర్థము. 70వ శ్లోకము నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత. 298వ నామము ఓం నారాయణ్యే నమః. నారాయణునికి సోదరి అయి ఆయనకు అభేదముగా ఉన్నందున నారాయణి అనే నామముతో కీర్తింపబడుతున్న తల్లికి నమస్కారములు అని అర్థము. 299వ నామము ఓం నాదరూపిణ్యై నమః. అనంతనాదమే రూపముగా అంటే నాదస్వరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థము. 300వ నామము ఓం నామరూప వివర్జితాయే నమః. నామరూపాలు లేని పరబ్రహ్మస్వరూపిణైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. జ్ఞానశక్తి చేత నామరూపాలు నశించగా బ్రహ్మం ఒకటే మిగిలి ఉంటుంది. అట్టి పరబ్రహ్మమే లలితాంబిక అని భావం. 301వ నామము ఓం హ్రీంకార్యై నమః. హ్రీం బీజాక్షర స్వరూపమైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. సృష్టి స్థితి లయములను చేయు భువనేశ్వరి మాతను హ్రీం అనే బీజాక్షరం సూచిస్తుంది. అట్టి దేవియే హ్రీంకారి. 302వ నామము ఓం హ్రీమత్యై నమః. హ్రీ లజ్జాస్వరూపిణైనటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము. 303వ నామము ఓం హృదయాయ నమః. యోగుల హృదయమునందు వసించి వారికి ఆహ్లాదమును కలిగించు తల్లికి నమస్కారములు అని అర్థము. ఓం హేయోపాదేయ వివర్జితాయ నమః. 304వ నామము హేయము ఉపాదేయము అనే ద్వంద్వాలకు అతీతమైనటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ యొక్క 70వ శ్లోకానికి అర్థము. ఇక్కడతో 70 శ్లోకాలు అర్థములు వివరణ పూర్తయింది. మరి ఒక వీడియోలో శ్లోకములు దాని వివరణ చెప్పుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అలాగే మన ఛానల్లో ప్రసారమైనటువంటి వేమన శతకాలు షార్ట్స్ అన్నీ కూడా వీక్షిస్తారని కోరుతున్నాను. స్వస్తి.